గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి మొట్టమొదటిసారిగా రేపటి ప్రోమోనైతే తాజాగా అంటే కాసేపటి క్రితమే బిగ్ బాస్ టీం విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది అని చెప్పవచ్చు. సెలబ్రిటీస్ 9 మంది, అలాగే అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ 13 మందిలో నుంచి 6 మంది బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ విచిత్రకరమైన ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్ కోసం హౌస్లో 2 భాగాలుగా అంటే 2 బెడ్రూమ్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే అద్దెకు ఉండేవాళ్ళు ఓనర్స్ అన్నట్టుగా గేమ్ని అయితే డిజైన్ చేశారు. సో ఇందులో భాగంగా అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ని ఓనర్స్ గాను, అలాగే సెలబ్రిటీస్ హోదాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి అడుగుపెట్టిన వారిని టెనెంట్స్గా అంటే అద్దెకు ఉండేవారిగాను నాగార్జున అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక రేపటి ప్రోమో గురించి ఒకసారి చూసినట్లయితే కొత్తగా మొదటి రోజు ప్రారంభించిన కామనర్స్ అలాగే సెలబ్రిటీస్ని ఎంకరేజ్ చేయడానికి మచ్చా మచ్చారా అంటూ రామ్ చరణ్ నటించినటువంటి సూపర్ హిట్ మూవీలోని సాంగ్తో మొత్తం హౌస్ అంతా దడబిడలాడింది అని చెప్పవచ్చు. అయితే తొలి రోజే బిగ్ బాస్ కామనర్స్కి అలాగే సెలబ్రిటీస్ మధ్య ఒక టాస్క్ పెట్టడంతో కామనర్స్లోనే చీలికలు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ అంటూ అగ్ని పరీక్ష షోలో హోరెత్తించినటువంటి హరిత హరీష్ గారు అలాగే మర్యాద మనీష్ మధ్య ఇద్దరి మధ్య భీకరమైన ఫైట్ అయితే జరుగుతుంది. అలాగే అంటే కామనర్స్ ఓనర్స్గా ఉన్నారు కాబట్టి టెనెంట్స్కి ఏవైనా పనులు కల్పించాలనే విధంగా వారికి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనీష్ గారు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న సంజన గారికి ఇంకా ఏదైనా పని కల్పించాలి అంటూ మాట్లాడటంతో అది తప్పు అంటూ మర్యాద మనీష్ అయితే మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా హరీష్ రెచ్చిపోయాడు. నువ్వేంటి నాకు చెప్పేది, నీ పని నువ్వు చూసుకో బ్రదర్, నీకు బ్యాడ్జ్ రాలేదు, నాకు బ్యాడ్జ్ వచ్చింది, నా పని నేను నిర్వర్తిస్తున్నాను, ఇది ఏమైనా తప్పు అయితే ఆ కాల్ వీకెండ్లో నేనే తీసుకుంటాను అంటూ మొదటి రోజే గొడవలకి స్టార్ట్ చేసేశాడు హరీష్. మొత్తంగా అయితే అగ్ని పరీక్ష షో చూసిన వారికి మర్యాద మనీష్ అలాగే హరీష్ ఇద్దరు ఇలాగే ఉంటారు అని అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్లో తొలి రోజే ఈ విధంగా కామనర్స్లోనే చీలికలు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు. అలాగే ఫైనల్గా హరీష్ అయితే నేను వెనక్కి తగ్గను, ఈ నిర్ణయం తప్పు అని వీకెండ్ రోజు చెప్తే నేను ఈ హౌస్ నుంచి తక్షణమే బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధమే అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు హరీష్. సో ఫైనల్లీ తొలి రోజు ప్రోమోనే ఫైర్ మీద కనిపిస్తుండటంతో ఈ సీజన్ మరింత హైప్ని తీసుకువచ్చేలా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈరోజు జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అలాగే ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.